ఆటోమొబైల్ రంగంలో సుమారు 20,000 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీళ్ళందరినీ విశాఖ నగరం నుండి దూర ప్రాంతాన్ని తరలించి విశాఖని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని, కాలుష్య రహిత నగరంగా విశాఖపట్నాన్ని ఉంచాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 2015లోనే ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు. ఆయన అధికారంలో ఉండగానే విశాఖ నుండి ఈ కార్మికులందరినీ కూడాను, ఈ 20,000 మంది కార్మికులందరినీ కూడాను నగర శివారులో తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆనందపురం మండలం కనుమాం గ్రామ పంచాయతీలో 157.77 ఎకరాల భూమిని ఆ రోజు ఆటో నగర్ నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది. అక్కడ నుండి రైతులందరినీ కూడాను ఒప్పించి ఆటో నగర్ నిర్మాణం కోసం డబ్బులు కూడా కేటాయించి 99.9 మంది రైతులకి డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఓ 10 మంది రైతులకు మాత్రం ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకపోవడం మూలన ఆ భూములు కేటాయించలేదని చెప్పి అధికారులు, అప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ చెప్తూ వచ్చాయి. అయితే ఆ 10 మంది రైతులకు కూడాను సుమారు 11 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండి కలెక్టర్ గారు కార్యాలయంలో కలెక్టర్ గారి అకౌంట్ పేర్లతో డబ్బులు కూడా వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజు వరకు కూడా ఆ భూములు ఏపీఐసీఆర్కి అందజేయకుండాను, ఈ ఆటో నగర్ నిర్మాణం చేయకుండాను కాలయాపన చేస్తూ పెద్ద ఎత్తున ఈ కార్మికులందరినీ మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత ఏ ప్రభుత్వం అయితే ఆ రోజు ఈ కార్మికులకి ఈ భూములు కేటాయించిందో అదృష్టం శాతం అదే ప్రభుత్వం మరలా ఈరోజు రావడం జరిగింది. ఈ రోజు వచ్చిన తర్వాత ఈ ఆటో నగరంలో ఉన్న ఈ కార్మికులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఆ రోజు మాకెవరైతే ఈ భూములు కేటాయించారో అదే ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వం మోసం చేసింది, గత ప్రభుత్వ హయాంలో భూములు కాజేసే ప్రతి ఎత్తున ప్రయత్నాలు చేస్తే సిఐటి ఆందోళన పోరాటాలు చేసి ఆ కార్యక్రమాలను అడ్డుకొని ఆ భూముల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడం జరిగింది. అయితే 2 ఏళ్ళు కావస్తుంది, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పరిశ్రమల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో భర్త గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి వంశీకృష్ణ ఎమ్మెల్యే గారు, అలాగే గండి బాబ్జీ గారు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్మికుల తరఫున రిప్రజెంటేటివ్స్ ఇస్తూ అధికారులకు ఇస్తూ సిఐటి తరఫున ఇస్తుంటే ఈరోజు అధికారులు మాత్రం నమ్మకం నిరుతున్న వ్యవహరిస్తున్న చాలా అన్యాయం. ఈరోజు కలెక్టర్ గారు స్వయంగా ఏపీఐఏసీ అధికారులకు అడిగిన ఏపీఐఏసీ అధికారులు మాత్రం నమ్మకం నిరుతున్న వ్యవహరిస్తూ ఆ భూముల్ని ఎవరికో కట్టబెట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్యని ఈ సందర్భంగా సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం. అధికారులు తీరు ఇప్పటికైనా మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించి ఆ భూముల్ని కార్మికులకు ఆటో నగర్ నిర్మాణం జరిగేటట్లు ఏర్పాట్లు చేసేటానికి సిఐటి కృషి చేస్తుంది. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు మీరు ఇచ్చిన భూముల్ని ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. ఈ భూములు కేటాయించడానికి కార్మికుల్ని ఈ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాలని ఈ రోజు పెద్ద ఎత్తున అంతర్జాతీయ నగరంగా విశాఖని తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకొని రేపు 14, 15 తేదీల్లో పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయి సదస్సులు కూడాను విశాఖ నగరంలో చేపడుతున్నారు. మరి అలాంటి విశాఖ నగరంలో ఉన్న ఈ కార్మికుల పట్ల శ్రద్ధ పెట్టకపోవడం చాలా అన్యాయం. ఎప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కదిలి రావాలి. కలెక్టర్ గారు, ఏపీఐఏసీ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఆ వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాల్లో వేయాలి. ఆ భూములలో ఆటో నగర్ నిర్మాణానికి శంకుస్థాపన ఏర్పాటు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి కార్మికుల ఆటో నగర్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తామని సందర్భంగా విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం. విశాఖ నగరాన్ని భారతదేశ పటంలో ప్రముఖ స్థానంలో నిలబెట్టాలని గత ప్రభుత్వాలు ప్రయత్నించాయి, నేటి ప్రభుత్వాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. అయితే చిత్తశుద్ధి కొరవైందని ఈ సందర్భంగా మేము ఆరోపిస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమల పేరుతో నగరంలో ఉన్నటువంటి విలువైన భూములని బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతూ ఉద్యోగాలు వస్తాయని మాయమాటలు చెబుతూ పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు. దీన్ని నగర ప్రజానికం
చూస్తూ ఊరుకోరు. రేపు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తారని సందర్భంగా ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాం. ఈరోజు విశాఖ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 14, 15 తేదీల్లో అంతర్జాతీయ సమ్మిట్లు నిర్వహించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని పత్రికల్లో ప్రకటనలు గుప్పిస్తూ అనేక లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా వ్యవహరించింది, కానీ నగరంలో ఏ ఒక్కరికి ఉద్యోగాలు రాలేదు, ఉపాధి కూడా పోయింది. ఒక పక్కన విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తూ లక్షలాది మందిని ఉద్యోగాలను తొలగిస్తూ ఇప్పటికే 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని, ఒక 2,000 మంది పెర్మనెంట్ ఉద్యోగుల్ని తొలగించి ఈరోజు ఉసురు పోసుకుంది. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు విశాఖ నగర ప్రజానికం అంతా కూడాను పోరాడుతుంది. కనీసం చలనం లేకుండా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరమ్మేస్తున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంత అన్యాయం అండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని 34 విభాగాలు చేసి అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తే విశాఖ ఉక్కు కార్మికులు ప్రతిఘటించడం వల్ల ఈ రోజు వరకు కూడా అది ఆపగలిగారు. ఈరోజు ఆందోళన పోరాటాలు చేస్తే ఎంతటి వారైనా దిగిరాక తప్పదని దానికి విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉదాహరణ. నరేంద్ర మోడీ తలుచుకుంటే ఏదైనా చేస్తారని ఆ రోజు పెద్ద ప్రకటనలు గుప్పించిన ఈ అధికార యంత్రాంగము, ప్రజాప్రతినిధులు అంతా కూడాను ఈ రోజు వరకు కూడాను విశాఖ ఉక్కులో చేస్తున్న కార్మికుల పోరాట ఫలితంగా 1% కూడా నమ్ముకోలేకపోయారు. అది పోరాటం అంటేనే. విశాఖ నగర ప్రజానికం కూడా ఈ పోరాటాన్ని మద్దతు ఇచ్చినట్లయితే, పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ప్రజలు వచ్చినట్లయితే విశాఖ నగరాన్ని అత్యంత సుందర నగరంగా కాదు పారిశ్రామిక నగరంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలోనే విశాఖ నగరం పేరు వచ్చిందంటే అది విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండబట్టి, విశాఖపట్నం పోర్ట్ ఉండబట్టి, విశాఖపట్నం ప్రభుత్వ రంగ సంస్థలు ఉండబట్టి ఈ రోజు ఆ విధంగా విశాఖ నగరం పేరు వచ్చింది. విశాఖ నగరంలో ఉన్న ప్రజానికం కూడా బ్రతకగలుగుతున్నాం. ఈ రోజు ప్రభుత్వ రంగాన్ని అమ్మేసి ఈ విశాఖ నగరాన్ని శ్మశానం చేసేయడానికి గత ప్రభుత్వాలు, నేటి ప్రభుత్వాలు పూనుకున్నాయి. ప్రజానికం కూడా తిరగబడతారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈరోజు విశాఖ నగరంలో ఏదైతే స్మార్ట్ సిటీ పేరుతో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విశాఖ నగరాన్ని కాలుష్య నగరంగా చేయాలని పేరుతో విశాఖలో ఉన్నటువంటి ఆటోమొబైల్ రంగాన్ని 20,000 మంది పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడాను విశాఖ నగరం నుండి దూర ప్రాంతాలు తీసుకుపోయి అక్కడ పెట్టాలని ఆటో నగర నిర్మాణం చేయాలని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాల్లో కూడా ఆటో నగరాలు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ కానీ, తిరుపతి కానీ, అదే గుంటూరు అదే ప్రాంతాలన్నిటి కూడా ఆటో నగరం నిర్మించి ఆ ప్రాంతాన్ని అంతా కూడా సక్సెస్ సుందరంగా చేశారు. మంచిదే, చేయమని చెప్తున్నాం. ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్న మెకానికల్ కానీ, లారీ బిల్డర్స్ కానీ, ఇటు స్టాఫ్ వర్కర్లు కానీ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తరలిపోతామని చెప్తున్నారు. వాళ్ళకి 157 ఎకరాలు 157.77 ఎకరాల భూమిని 2019లో చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. ఈరోజు లోకేష్ గారు, పరిశ్రమ శాఖ మంత్రి గారు స్వయంగా కలెక్టర్ గారికి ఫోన్లు చేసి లెటర్లు ఇచ్చినా ఈ రోజు వరకు కూడా దాని మీద ఎటువంటి చర్య తీసుకోకుండాను గత ప్రభుత్వాలు ఏవైతే చేస్తాయో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఇక్కడ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఇప్పటికైనా విరమించుకోవాలని సందర్భంగా సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఆ భూములు కానీ ఆటో నగర నిర్మాణం కోసం కేటాయించకపోతే, ఆ భూములు ఆటో నగర నిర్మాణ శంకుస్థాపన చేపడితే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తే అవసరమైతే ఈ సిఐ సదస్సులను కూడా అడ్డుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.